హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏం షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, మా కమ్యూనిటీలో ఆగస్ట్ 10న హాఫ్ సారీ ఫంక్షన్ అయితే జరిగింది మా ఫ్రెండ్ వాళ్ళ పాపది. నేను ఇప్పటిదాకా నాకు ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి టైం కుదరలేదు. ఫెస్టివల్ సీజన్ వచ్చింది కదా! అందువల్ల కుదరలేదు. అండ్ ఇప్పుడైతే నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఈ నెక్లెస్ వచ్చేసి నేను జాయోలుకాస్‌లో తీసుకున్నాను. అండ్ దాని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్‌లో షేర్ చేశాను. దాని లింక్ నేను డిస్క్రిప్షన్‌లో గానీ, ఎండ్ స్క్రీన్‌లో గానీ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి డీటెయిల్స్ కోసం. అండ్ ఇంకా నేను జస్ట్ సింపుల్‌గా శారీ అండ్ నెక్లెస్, ఇయర్ రింగ్స్ సెట్ అండ్ ఈ బ్యాంగిల్స్ సెపరేట్‌గా నేను వేసుకుంటున్నాను. అంతే, జస్ట్ సింపుల్‌గా రెడీ అయితే అయిపోతున్నాను. అండ్ ఇదొచ్చేసి కుచ్చుల శారీ కట్టుకున్నాను చాక్లెట్ కలర్‌ది. అండ్ కమ్యూనిటీలో కింద గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఫంక్షన్ అయితే జరుగుతుంది. మా కమ్యూనిటీలో కింద గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఒక మీటింగ్ హాల్ లాంటిది ఉంటుంది. అక్కడ మనం ఏమైనా అకేషన్స్ అండ్ మీటింగ్స్ ఇవన్నీ కూడా కమిటీ వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని ఇవన్నీ చేసుకోవాలి. అండ్ ఇంకా బయట లౌక్యాస్ హాఫ్ శారీ సెరమోనీ అని చెప్పి వెల్కమ్ బోర్డ్ అయితే పెట్టేశారు. ఎంట్రన్స్ అయితే ఇలా డెకరేషన్ అయితే చేపించారు. అండ్ ఇంకా లోపల రూమ్‌లో వచ్చేసి ఇలా డెకరేషన్ చేయించారు. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. అండ్ ఇంకా ఈ పాపకి అనమాట హాఫ్ శారీ ఓనీలు ఇస్తున్నారు. అండ్ వాళ్ళ డాడీ అనమాట తను. అండ్ తినొచ్చేసి వాళ్ళ పక్కన ఫ్లాట్ అమ్మాయి. అండ్ ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా హాఫ్ శారీ సెరమోనీ అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఏముండదు. ఓనీలు ఇస్తారు అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ అండ్ ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి. ఇంకా మెయిన్‌గా ఇవ్వాల్సిన వాళ్ళ చేత ఇప్పిచ్చేసిన తర్వాత ఇంకా అందరి చేత అక్షంతులు అయితే వేయిస్తున్నారు. చాలామంది చేత అందరూ వేశారు అక్షంతులు. బట్ నేను అన్ని వీడియోస్ అయితే తీయలేదు. ఎందుకంటే బుడ్డోడిని పట్టుకొని చూసుకుంటూ అన్ని వీడియోస్ క్యాప్చర్ చేయాలంటే చాలా కష్టము. ఇంకా మా వాడు చూసారా ఎలా చేస్తున్నారో, ఒక్క నిమిషం వదిలేసినా మా వాడు ఇట్లా గొడవ చేస్తూ ఉంటాడు. పిల్లలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఆడుకుంటాడు. ఆడుకుంటే పర్వాలేదు, కొట్టడం, నెట్టడం ఇవి చేస్తారని భయము. అండ్ అంతేకాకుండా అక్కడ కెమెరాకి సంబంధించిన వైర్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా నేను కుదిరినంత వరకు అందరూ ఒకే చోట ఉన్నవి అట్లాంటి వీడియోస్ అయితే నేను క్యాప్చర్ చేశాను. అంటే ఒక్కొక్కరిని కాకుండా అందరివి కలిసినట్టుగా ఉంటుంది అని చెప్పి జెంట్స్ అందరినీ ఒక వీడియోలో కవర్ చేశాను. అండ్ లేడీస్ మేమందరం కలిసి గిఫ్ట్ ఇస్తున్నది ఇక్కడైతే కవర్ చేశాను. ఇది నేను తీయలేదన్నమాట, మా హస్బెండ్కి ఇచ్చి తీయమని చెప్పాను. అండ్ ఈ వీడియోలో నేను షేర్ చేసుకోవాలి అనుకున్న ఇన్ఫర్మేషన్ ఇంకా ఉంది. అది ఏంటి అంటే, మామూలుగా మనం ఇట్లా వెడ్డింగ్ ట్రేస్ ఇవన్నీ చేయించుకుంటూ ఉంటాము. హాఫ్ శారీ సెరమోనీ అంటే దానికి కావాల్సినవి రెడీ చేసుకోవాలి. అంటే ప్లేట్స్ ఇట్లా ఏదైనా డెకరేషన్ ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. వీళ్ళైతే ఇది డెకరేట్ చేయించుకున్నారనమాట. అంటే హాఫ్ శారీ సెరమోనీ కాబట్టి హాఫ్ శారీ డాల్ అండ్ అమ్మాయికి ఏదైతే శారీ వేస్తున్నారో సేమ్ అదే కలర్ కాంబినేషన్తో బొమ్మని కూడా డెకరేట్ చేయించుకున్నారు. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా సేమ్ స్టేజ్కి ఎలా అయితే కలర్స్ కాంబినేషన్లో వస్తాయో సేమ్ దానికి రిలేటెడ్గా సిమిలర్గా ఉండేటట్టే అలానే చేయించారు. చూడ్డానికైతే చాలా బాగుంది. యాక్చువల్గా బొమ్మ చేతులు అలా పెట్టింది కదా, జస్ట్ అలా పొజిషన్ వాళ్ళు పెట్టారు. మామూలుగా మనం కావాలంటే హ్యాండ్స్ అవి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ డెకరేషన్ చేసింది కూడా మా సొంత కజిన్ అనమాట. అంటే మా అత్త కూతురు. తను చాలా బాగా చేస్తుంది. అంటే వెడ్డింగ్ ట్రేస్, సీమంతంకి కావాల్సిన డెకరేషను, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కస్టమైజ్డ్ అనమాట. ధోతి సెరమనీకి, ఎంగేజ్మెంట్ ప్లేట్స్, వెడ్డింగ్ ట్రేస్ అండ్ అంతేకాకుండా బర్త్డేస్కి ఇట్లా మీకు ఏం కావాలంటే అవి. అండ్ రిటర్న్ గిఫ్ట్స్, డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా రెడీ చేస్తారు. అండ్ ఇంకా గృహప్రవేశానికి, తర్వాత డెకరేషన్కి, పెళ్ళికి డెకరేషను అండ్ రిసెప్షన్కి డెకరేషన్, ఇట్లా ఎంగేజ్మెంట్కి మనకి నచ్చినట్టుగా మనం ఇప్పుడు ప్రతి ఫంక్షన్కి మనం డెకరేషన్ ఐటమ్స్ అయితే పెడుతున్నాము. అండ్ బర్త్డేస్కి కూడా డెకరేషన్ ఐటమ్స్ పెడుతున్నాము. ఆ తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ అండ్ ఇంకా బర్త్డేస్కి హస్బెండ్ అండ్ వైఫ్కి గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే అది కూడా చేస్తుంది. అండ్ అంతేకాకుండా వీటితో పాటు ప్రెగ్నెన్సీ మెమొరీస్ని క్యాప్చర్ చేసే ఫ్రేమ్స్ కూడా చేస్తుంది. అండ్ రెజిన్ ఆర్ట్ కూడా చేస్తుంది. ఇట్లా చాలా చేస్తుందన్నమాట. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కస్టమైజ్డ్. మనకి నచ్చినట్టుగా మనం ఎలా చెప్తే అలా చేస్తుంది తను. మనం జస్ట్ మన థాట్స్ని తనకి షేర్ చేయాలి. తనని మనం కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అన్నీ కనుక్కుంటే తనతో మాట్లాడితే మనకి ఏంటి అనేది క్లారిటీ అయితే వస్తుంది. తన పేజ్ లింక్ని, అంటే తనకి ఇన్స్టాగ్రామ్ అయితే ఉంది. తన పేజ్ లింక్ని ఇస్తాను.
అండ్ అంతేకాకుండా తన కాంటాక్ట్ నెంబర్ కూడా తనని అడిగి నేను డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ సెక్షన్లో కానీ పెడతాను. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇలాంటివి చేయించుకోవాలి అన్న ఆలోచనలో ఉంటే మీకు నచ్చితే మీరు తనని కాంటాక్ట్ అవ్వచ్చు. తను చేసినవన్నీ కూడా నాకు చాలా నచ్చాయి. సో అందువల్లే నేను చాలా ఇంట్రెస్ట్గా సపోర్ట్ చేయాలి అనిపించింది. సో అందువల్ల నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అండ్ అంతేకాకుండా తను ఇప్పుడు దీపావళి సీజన్ వస్తుంది కాబట్టి లడ్డూలు ఇట్లా స్వీట్లతోటి క్యాండిల్స్ లాగా చేస్తుందన్నమాట. సో అదైతే చాలా బాగుంటుంది. అది నా దగ్గర పిక్ అయితే లేదు ప్రజెంట్. తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ఉంటుంది, ఒకసారి చూడండి, నేను లింక్ ఇస్తాను. అందరూ వెడ్డింగ్ డ్రెస్ డెకరేషన్స్ ఇట్లా అందరూ డెకరేషన్స్ అయితే చేస్తారు. బట్ మనం కొంచెం డిఫరెంట్గా క్రియేటివ్గా ఆలోచించి చెయ్యాలి. అప్పుడే మన హార్డ్ వర్క్ అంతా కూడా ఆ వర్క్లో కనిపిస్తుంది. సో తినే అన్నమాట ఇవన్నీ చేసింది. ఇంత కష్టపడి ఇన్ని చేసినందుకు తనని చూపించకపోతే ఎలా సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. సో ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్నిటి వెనక ఉన్న మనిషి అయితే తినే అన్నమాట. అని చెప్పడం మర్చిపోయాను, తను యూఎస్కి అదర్ కంట్రీస్కి కూడా మీకు షిప్పింగ్ అయితే చేస్తుంది. అండ్ ఫెస్టివల్కి సంబంధించిన అంటే తాంబూలానికి రిటర్న్ గిఫ్ట్స్, శ్రావణ మాసంకి ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇస్తూ ఉంటారు కదా. సో దానికి తను షిప్పింగ్ అయితే చేస్తుంది రెడీ చేసి. అండ్ అంతేకాకుండా గృహప్రవేశానికి రిటర్న్ గిఫ్ట్స్ కూడా రెడీ చేస్తుంది. సో ఇంకా ఫంక్షన్ మూడ్లోకి అయితే వచ్చేద్దాము. అండ్ ఇంకా మేము ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే దిగిన తర్వాత లంచ్ కంప్లీట్ చేసుకున్నాము. సో లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయితే ఉంది. ఇప్పుడు ప్రతి ఫంక్షన్కి కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు కదా. సో ఈ ఫంక్షన్కి కూడా కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ కేక్ చూసారు కదా, చాలా బాగుంది. ఇది కూడా మా ఫ్రెండ్ చేసింది, మా కమ్యూనిటీలో దేవి అని మా ఫ్రెండ్ అనమాట. సో తన చేత నేను బుడ్డిగాడి బర్త్డేకి కూడా కేక్ చేయించాను. మిస్టర్ బీన్ థీమ్ కేక్ ఎక్సలెంట్గా చేసింది. అండ్ ఇది వచ్చేసి తను ఎగ్లెస్ చేస్తుంది అనమాట. కేక్స్ అన్నీ కూడా ఎగ్లెస్ అయినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నట్టు చెప్పటం మర్చిపోయాను, నేను ఓన్లీ అమ్మాయి బొమ్మ వరకే చూపించాను కదా. సో సైడ్స్ అయితే ఇవి కూడా ఉన్నాయి, అవి నేను చూపించడం వీడియో యాడ్ చేయడం మర్చిపోయాను. తర్వాత ఈ వీడియోని కంప్లీట్గా యాడ్ చేశాను. అండ్ ఏంటి సడన్గా రాముడు సీతారాముల్ని వీళ్ళని చూపిస్తుంది అనుకోవచ్చు. ఇది మా కమ్యూనిటీ రూమ్లో అలానే ఉంటుంది. ఏంటి అంటే ఇక్కడ రాముల వారిని ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే ఈ రూమ్లో పిల్లలు క్లాసికల్ డ్యాన్స్ అయితే నేర్చుకుంటారు. సో దేవుడి అయితే ఉన్నాయి. అండ్ ఇంకా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను ఇంకో విషయం అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. కేక్స్ చేసిన అమ్మాయి ఈ అమ్మాయి అనమాట, తన పేరు దేవి. అండ్ తను చేసిన కొన్ని కస్టమైజ్డ్ కేక్స్ అయితే చూపిస్తాను చూడండి. యూట్యూబ్ థీమ్ చేసింది, అండ్ క్రికెట్ థీమ్ చేసింది, తర్వాత ఫుట్బాల్ థీమ్, ఇట్లా ఉంటాయి కదా. అంటే మనకి ఎలా కావాలి అనుకుంటే అలా డెకరేషన్ అయితే చేస్తుంది. చాలా బాగా చేస్తుంది. సో నాకు షేర్ చేసుకోవాలనిపించింది, ఈ వీడియోలో నేనైతే షేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి బుడ్డిగాడి బర్త్డే అప్పుడు చేసిన కేక్ అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా సింపుల్ వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ నేను మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ తన కాంటాక్ట్ నెంబర్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.